ఎమ్మెల్యే గారు వాళ్ళందరితోటి మాట్లాడి 18 కమ్యూనిటీ హాల్స్ కి ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ 18 కమ్యూనిటీ హాల్స్ లిస్ట్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎంత సైజు కావాలి. దీని మొత్తం నారాయణ గారు వాళ్ళు ఎస్టిమేట్ చేసినప్పుడు 22.6 crores వచ్చింది ఈ కమ్యూనిటీ హాల్స్కి. ఈ 22.6 crores నారాయణ గారు, కమిషనర్ గారు అందరూ ఓకే చేశారు. సో వీ విల్ గో విత్ ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా అడిషనల్ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే వారు సైట్ సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఇస్తారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ది ఇంకా నెక్స్ట్ అది వర్క్ పెండింగ్ ఉంది. ఆ బరియల్ గ్రౌండ్స్ది కూడా వాళ్ళు కనుక ఎక్కడెక్కడ కావాలి ఏంటని ఇస్తే దాన్ని కూడా నారాయణ గారు వాళ్ళు కూర్చొని దాన్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయం. తర్వాత లాస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి శానిటేషన్లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు అన్ని గ్రామాల్లో శానిటేషన్ చేసే విధంగా. దీన్ని మంగళగిరి కార్పొరేషన్కి అటాచ్ చేశారు. అయితే ఆ కాంట్రాక్టర్ అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మీటింగ్లో కాంట్రాక్టర్ని పిలిపించి ఎమ్మెల్యే గారు అవన్నీ చూసి వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ శానిటేషన్ ఎలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని ఒక అకౌంటబిలిటీ చేస్తే అన్ని గ్రామాల్లో శానిటేషన్ క్లియర్గా వచ్చే విధంగా అది వర్క్ చేయబోతా ఉన్నాం. ఇది ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ వీక్లో ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంటాం మేము, అది అప్పుడు అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నారాయణ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ.